అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. వాళ్ళ జేబుల్లోకి వెళ్ళి వీళ్ళ జేబుల్లోకి వెళ్ళి డబ్బులని చెప్తున్నారు. 50 లక్షలు కానీ ₹1 కానీ నిజంగా ఎల్లుంటే కనుక మీరు నిరూపించండి. మేము ఇక్కడే మీ సమక్షంలో నేను రాజీనామా చేసి అది మీకు అందజేస్తాను. ఇంకో విషయం, రైతులు గత 40 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు బీడు పెట్టుకుని పొలాలు వాళ్ళకి బోధులకు నీళ్ళు వెళ్లకుండా కనీసం దారి కూడా లేకుండా 40 సంవత్సరాల నుంచి బీటలు పెట్టి పొలాలని నిరుపయోగంగా ఉంచుకున్నారు. ఈ వసూళ్లు ఇటువంటి దందాలంటే అసలు ఆయన పొరపాటును కూడా ఒప్పుకోడు. ఆయన అభివృద్ధి ధ్యేయంగా వెళ్తున్నాడు కాబట్టి ఆయన వెనకాల వెళ్తున్నాం. పార్టీ మారుతాం. ఎందుకు మారుతాం? ఎమ్మెల్యే గారి అభివృద్ధి చూసి, ఆయన అభివృద్ధి కార్యక్రమం చూసి పార్టీ మారుతాం. పార్టీ మారినంత మాత్రం దొంగోడు కాదు, అబద్ధాల కోరు కాదు. మీరు నిరూపిస్తే మేము దానికి బాధ్యతగా అవసరమైతే ఈ సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను. రుకో జరా సబర్ కరో. ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం పండాడ గ్రామంలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతికి సంబంధించిన అంశాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. పంచాయతీ ప్రెసిడెంట్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇంతవరకు మీరు విన్నారు. నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పేసి అన్నారు కదా. మీరు పేదల ఇళ్లు కూల్చి ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో పక్కనున్నటువంటి పొలాలకు సంబంధించినటువంటి రైతుల దగ్గర, ఆక్రమణలో ఉన్న కొంతమంది బిల్డింగులు కట్టుకుని నివసిస్తున్నటువంటి వారి దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భానికి సంబంధించిన పేర్లు నేను చదివి వినిపిస్తాను. మీరు లిస్టు రాసుకుని వెళ్ళి ఎంతెంత వసూలు చేశారనేది, నేను ఇంటి పేర్లు చెప్పను, పేర్లు చదువుతాను. ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారో చెప్తాను, వినండి. రాము గారు 8 లక్షలు, మందులు గారు 3 లక్షలు, మూర్తి గారు 8 లక్షలు, కనకరాజు గారు 5 లక్షలు, వరరాజు గారు 8 లక్షలు, రాము గారు 5 లక్షలు, మధు గారు 15 లక్షలు, గౌకు రాజు గారు 3 లక్షలు, శేష్ గారు 6 లక్షలు, నాగేశ్వరరావు గారు 8 లక్షలు, అబ్బుల్ గారు 3 లక్షలు, రాజబాబు గారు 2 లక్షలు, నరసన్న 2 లక్షలు, శేఖర్ గారు 1 లక్ష, మేస్త్రి 50,000, సత్యబాబు 8 లక్షలు, యేసుదాసు 15 లక్షలు, రాముడు 3 లక్షలు, బాలాజీ 2 లక్షలు, అచ్చన్న 2 లక్షలు, పర్రాజు 2 లక్షలు, శ్రీను 2 లక్షలు, రామారావు 2 లక్షలు, పెద్దిరాజు 8 లక్షలు, రామారావు 5 లక్షలు, పర్రాజు 5 లక్షలు, శ్రీను 2 లక్షలు. ఇంతమంది దగ్గర పేదలకి ఇళ్ల స్థలాలు కొనిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి పేదలకి నోటీసులు కూడా ఇవ్వకుండా 26 ఇళ్లకు పైబడి ఇళ్లు కూల్చివేసి రైతుల దగ్గర పక్కాగా ఇల్లు నిర్మించుకున్న వాళ్ళ దగ్గర 1,33,00,000కు పైబడి సొమ్మును ప్రెసిడెంట్ గారు వసూలు చేసి, ఈ సొమ్ము ఎవరి జేబుల్లో ఉంచుకున్నారు? రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసి బండాడలో ఎంత పెద్ద అవినీతికి దారితీసిన ప్రెసిడెంట్ గారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు నిరూపిస్తే మేము దానికి బాధ్యతగా అవసరమైతే ఈ సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పి మీకు వాగ్దానం చేస్తున్నాను.